ఆధార్ ధృవీకరణలో ఇంటి నుంచే 100 రవాణా సేవలు. కేంద్రం కొత్త గెజెట్ నోటిఫికేషన్ జారీ. సో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు విస్తరణ. సో మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఆధార్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ పదే తిరగడం, గంటల తరబడి లైన్లో నిలబడడం, వాహన యజమానులు, డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రధానమైన ఇబ్బందులన్నీ కూడా ఇక ఈ వ్యయ ప్రయాసాలకు స్వస్తి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధార్ ధృవీకరణతో 100 రవాణా సేవల్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖలు కూడా ఈ విధంగా అడుగులైతే వేస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఆధార్ ధృవీకరణతో 100 సేవలను కేంద్రం అనుమతించింది. ఆధార్ లేని వారికి ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలతో సంబంధిత రవాణా శాఖ కార్యాలయాల సేవలు అయితే పొందొచ్చు. సో మొత్తంగా ఏపీ, తెలంగాణ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఉన్నాయి. అయితే ఏ సేవలు అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందడం, వాహన ఫిట్నెస్ వంటి పరీక్షలు రోడ్డు భద్రతకు సంబంధించినవి కావడంతో వాటికి మాత్రం రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్ళడం తప్పనిసరిగా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి 23 రకాల సేవలను రవాణా శాఖ ఇటీవల ఆన్లైన్లో పొందుపరిచిందనమాట. సో మొత్తంగా లైసెన్స్లో 21 రకాలు ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ వెహికల్స్లోని బ్యాచ్ 2 సేవలు ఉంటాయి. ఆటో, క్యాబ్ వంటి ప్రజా రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు కొత్త బ్యాచ్లు, డూప్లికేట్లు బ్యాచ్లు అయితే జారీ చేసి ఇవన్నీ కూడా ఆన్లైన్లో అవుతాయి. కండక్టర్ లైసెన్సులు అయితే 6 రకాలు ఉంటాయి అన్నమాట. వాహన రిజిస్ట్రేషన్ 39 రకాలు అయితే ఉంటాయి. పర్మిట్ సేవలు 17 రకాలు అయితే ఉంటాయి. వాహన స్క్రీనింగ్ 3 రకాల సేవలు ఉంటాయి. ఫిట్నెస్కి 6 రకాల సేవలు ఉంటాయి. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లోర్ 1 సేవలు అయితే ఉన్నాయన్నమాట ఒకటి. సో ఈ చలాన్కి సంబంధించి 5 సేవలు ఉన్నాయి. చలాన్ స్థితి తెలుసుకోవడం, పెండింగ్ చలాన్ చెల్లింపు, రసీదు, చలాన్పై ఫిర్యాదు, దాని స్థితి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఆధార్ ధృవీకరణ ద్వారా ఈజీగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్